లవ్ ట్రాక్ అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, మాకైతే హౌస్ లో చెప్పలేదు. అది నా ఇట్స్ యువర్ ఒపీనియన్, నేను దాన్ని కాదనలేను. చూశాను 4 వారాలప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండ్ లేదు. అప్పుడు ముందు ముగ్గురు వేరే వాళ్ళు. 5th వీక్ అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చూడలేదు. హౌస్లోకి వెళ్ళి నాకు అనిపించేది అంటే, నిజంగా చెబుతున్నాను, హౌస్లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్లీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్తోనే చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8లో మిస్ అయినా అక్కడ సీజన్ 11లో అదరగొడుతున్నాడు పాప. కన్నడ వెళ్ళిందంట, నాకు ఇందాకే తెలిసింది. వచ్చినా కలుద్దాం. అక్కడ కూడా వెళ్ళే అవకాశం అంటే అక్కడ కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు ఈసారి? అన్నా నీకెవరైనా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు? రోహిణి గారండి. రోహిణి గారు ఆట గురించి చెప్పాలి. కిరాక్ ఆడుతున్నారు, తోపు ఆడుతున్నారు, ఎర్రగా ఆడుతున్నారు. హౌస్లో లైవ్లో చూసాను ఆవిడ ఆటను. నేను ఓ అమ్మ ఏటర్ బాబు ఎట్ట ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకసారి టాప్ 5లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తా. అంత బాగా ఆడుతున్నారు. అవినాష్ అన్న ఈ లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాక 2-3 నక్కలను పెట్టి వచ్చాడు లోపలికి. 10 వారాల్లో 7 వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి. బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు. అండ్ దాంతోపాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ 5కి వెళ్ళాలి అని తపనతో ఆడాడు. టికెట్ ఫినాల్లో సంపాదించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ అన్న ఈ సందర్భంగా మళ్ళీ చెబుతున్నా, గుడ్ లక్. టాప్ 5లో వెళ్ళాలి. మేమందరం ఏంటంటే అండి, వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు. లాస్ట్ టైం మిస్ అయ్యింది, ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని. నేను ఏ దాంతో వెళ్ళానో మీ అందరికీ తెలుసు, అది నాకు సక్సెస్ అయింది. అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, లాస్ట్ టైం మిస్ అయింది. చివరి స్టెప్ వాడికి చేరువలోనే ఉంది. అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలనే టార్గెట్తో వెళ్ళాడు, ఫినాలేకి వెళ్ళాడు. రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ కాల అవ్వాలి అన్నారు. ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన నలుగురు, చివరిదాకా ఉన్న నలుగురు మా యొక్క డ్రీమ్స్ని బిగ్ బాస్లో ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేమైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్పులు సీరియస్లీ ఇట్ ఈస్ బోనస్ అండ్ సక్సెస్ అంతే. చెప్పన్నా, మీకు మీరు లాస్ట్ సీజన్ వెళ్ళినప్పుడైనా లెటర్స్ ఏమైనా ఇవ్వకపోతే అవి తర్వాత మీకు తీసుకొచ్చేవడం కానీ అలా జరిగింది. లెటర్స్ కానీ తినే వస్తువులు కానీ ఏదైనా. అవునండి. అలా ఇప్పుడు పేరెంట్స్ని తీసుకురావాలి నాగార్జున గారు స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వస్తారని మాకు అందరూ తెలుసు. అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తా. బేసిక్గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్కుల పరంగా అయితే ఓకేనండి. డైరెక్ట్గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్లో ప్లాన్ చేసి వరస్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటెమ్మట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం కాల. అదే చెబుతున్నా బ్రో, లెటర్ వేరు ఇక్కడ వచ్చిన ఇది వేరు. అండ్ దట్టు నేను ఏ ఎమోషన్తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరిని నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది. లెటర్ అన్న ఒకటి చెప్తున్నా, నేను ఇద్దరు నుంచున్నాం. మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఏమండి ఓకే మనోడు ఇంకా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరో నేను లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్. లెటరు గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 వీక్స్ తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్లో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాగ్ సార్ నోటెమ్మట వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు. ఎడిపోయి తిరిగిద్దు ఎవరికి తెలుసు, అంత ఇది లేదు. 1 రోజు 2 రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది. 1 రోజు 2 రోజు వస్తారేమో అని నిజంగా చిన్న ఆశ ఉంది. మనిషి అనేవాడు ఆశ ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరు పేరెంట్స్ అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయింది, ఇక లైట్లు ఆపేసి పడుకోమన్నాడు పెద్ద ఆయన, ఇక రేపు నాగ్ సార్ వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ. ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి, అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేటప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అరే నీకు నోట్లోకి వెళ్ళిద్దిరా అని చెబుతారు, వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత కదా సాటిస్ఫాక్షన్. వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది, అదే భయం ఉంది, ఆ భయమే కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ మిగిలింది. తేజ గారు బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, టాస్క్లు కానీ రెండిట్లో ఏది బాగుంది? బేసిక్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుందండి. మళ్ళీ కెమెరా ఎంగ చూస్తాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుందండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ని ఇచ్చింది, చాలా మెమరబుల్గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా,
అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ.